అసెంబ్లీ ముచ్చట్లు, నీళ్ల కొట్లాటలు, పోలీస్ కొలువులు, ఉమ్మడి రాజధాని పంచాది, మేడారం మండమెలిగే పండుగ. మస్తు వార్తలు ఉన్నాయుల్లా. హెడ్లైన్ చూసేయండి, టక్క టక్క చెప్పుకుందాం. మేడిగడ్డ మీద అసెంబ్లీలో రచ్చ. సీఎం సీట్ ఇస్తే రిపేర్ చేస్తాడట పక్క. సారు నోట అఖిల పక్షం మాట. శానా యాద్ చేసుకోవాలి ఈ పూట. పదమూడు వేల పోలీస్ కొలువులు పక్కా వెళ్తారట 10 ఏళ్ళు. ఈ ఇద్దరికి కాంగ్రెస్ ఎంపీ టికెట్లు. మహేశ్వర్ రెడ్డి సార్కే బీజేపీ పగ్గాలు. షురైనట్టే మేడారం జాతర. ఏహే మన అసెంబ్లీ సూపర్ అబ్బా. ప్రతిపక్షాలు అడుగుడు, సర్కారు చెప్పుడు. నీళ్లు, నిధులు, నియామకాలు, పాత ముచ్చట్లు, కొత్త ముచ్చట్లు, పొగడ్తలు, తిట్లు, ఓ ఎన్నో ఉన్నాయి. అయినా నిండుతనం అనిపిస్తలేదబ్బా. ఎందుకంటారా? ఇంకెందుకు, మన కేసీఆర్ సార్ అసెంబ్లీకి రానందుకు. నిన్న నల్గొండకు పోయి అంత మాట్లాడిండా, ఇవాళ కూడా రావాల్సిన కాడికి రానేలే. ఇవాళ కూడా టగ్గఫర్ నడిచింది అసెంబ్లీలో. మేడిగడ్డ అందాలు చూస్తానికి రాని కారు ఎమ్మెల్యేలు గీ డిమాండ్ చేసిర్రు సర్కారును. ఒక్క బరాజులో 3-4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. అటుకెళ్లి ముఖ్యమంత్రి సార్ లేచి నిన్న నల్గొండ మీటింగ్ లో కేసీఆర్ గారు అన్న మాటలు నిలబెట్టిండు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడబిక్కిర్రు. బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు, అయినా మీ బుద్ధి మారలేదు. మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి. వాళ్ళ 5,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి. ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక ఏడనో మీటింగ్లు పెట్టి మాట్లాడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మళ్ళొక సవాల్ చేసిండు సీఎం సారు. పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష? సంపాల్సిన అవసరం సచిన పావుని ఎవడైనా చంపుతాడా అధ్యక్ష? మేడిగడ్డ మీదనే కారు ఎమ్మెల్యే కడియం సార్ మాట్లాడుకుంటా, అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష, చదవలేదు. అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి రావాలి కదా సారు. మేడి పండు లెక్కున్న మేడిగడ్డ చూస్తానికి పోని బీజేపీ ఎమ్మెల్యేలు గిట్లా అన్నారు. ఊరికే పిల్లర్లను చూసి క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? ఈ రోజైనా సరే మీరు సిబిఐకి ఇవ్వండి, లేదంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమని. ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈడీ ఎందుకు రాలేదు అధ్యక్ష? వీళ్ళ మీద ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరగలేదు అధ్యక్ష? దొంగలు కలిసి ఊళ్ళు దోచుకుందామని అధ్యక్ష వాళ్ళ అభిప్రాయం. కారు కౌశిక్ రెడ్డి గారు ఊకుకే లేస్తుంటే మంత్రి పొన్నం సార్ మైక్ తీసుకున్నాడు. ఓట్లు లేకపోతే భార్య పిల్లలతోటి శవయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అటుకెళ్లి కేటీఆర్ సారు ఏహే కూకో అనే వరకు గిట్లా అరుచుకున్నారు. ఇటుకెళ్ళి ఇవాళ ఒక మనిషిగా చూడలే బాధించాలని కూడా తెలంగాణ ప్రజానికం. కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోవాలని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి? తెలంగాణ ప్రజలు చెంపచెల్లు కనిపించే అయినా బుద్ధి రాలేదు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారోలు ఎట్లా రెచ్చగొడుతున్నారో సభలో చెప్పిండు రాజగోపాల్ రెడ్డి సారు. మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు, నీకు అది రాలేదు, నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ కడుపులో విషం ఉంది. తెలంగాణ లోగోని మార్చొద్దని కోరి బడ్జెట్ గురించి ఈ మాట అన్నాడు కడియం సారు. మీరిచ్చిన 6 గ్యారెంటీలకు, మీరిచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నాను. మీరు 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు. అటెంక అక్బరుద్దీన్ సార్ బడ్జెట్ మీద చాలాసేపే మాట్లాడిండు. పొద్దుగాల కాంగ్రెస్ వాళ్ళు లేట్ వచ్చిరని ఎన్నో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పగటిలో ఒక్కలంటే ఒక్కరు కూడా లేరు అసెంబ్లీలో. కుర్చీలు మొత్తం ఖాళీ. లోపట మాట్లాడమంటే బయట మీడియా పాయింట్ కాడ మాట్లాడనిస్తలేరని ధర్నా చేసిర్రు ఎమ్మెల్యేలంతా. బ్యారేజీ పునరుద్ధరణకు ఏమేమి అవకాశాలు ఉన్నాయో పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలి. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను.
నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ ఏలువాడి గురించి మండలిలో కవితక్క చెప్తుంటే చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ఇట్లా అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సార్, వాళ్ళు గవర్నమెంట్ అడుగుతున్నారా? కాదు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నా సార్. దయచేసి పాలించింది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయేది ఇక మరి సార్, మరి ఏదో ఒక కులమానం ఉండాలి కదా సార్. రాజకీయం ఎట్లుంటదంటే పార్టీ మారినప్పుడు కండువా మార్చినప్పుడు సిద్ధాంతాలు ఆశయాలు మారుడు కామన్. అంటే పదవులను బట్టి డైలాగులు మారుతాయి అన్నట్టు. ఇది పార్టీ మారినప్పుడే కాదబ్బా, పవర్ పోయినాక కూడా సేమ్ ఇట్లనే ఉండేటట్టుంది. అప్పుడు ఏది రైటో ఇప్పుడు అదే రాంగు, అప్పుడు ఏది తప్పో ఇప్పుడు అదే రైటు అని అనుకునేటట్టున్నారు. అల్కగా అర్థం కావాలంటే మన సార్ అప్పుడేమన్నది ఇప్పుడేమంటుంది చూస్తే చాలు. నల్లగొండ మీటింగ్ లో కేసీఆర్ గారి పలుకు పలుకు అనిముచ్చమేనుల్లో అందులో ఫస్ట్ ఏంటంటే అఖిల పక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. గదన్నట్టు 10 ఏళ్ల తర్వాత సార్ నోట్లకెళ్లి ప్రతిపక్షం అనే మాట వినబడ్డది. కృష్ణా నీళ్లలో మన వాటా కోసము అన్ని పార్టీలను ఢిల్లీకి దొరకపోయి ప్రధానమంత్రి తోటి మాట్లాడియాలనేది సార్ డిమాండ్. అంటే ఏలువాట్ల మీరున్న రాష్ట్రం కోసం అందరి సలహాలు తీసుకోవాలి, అందరితోటి మాట్లాడాలని మా గొప్ప సందేశం ఇచ్చిండు సర్కార్ కు. మంచిదే, కానీ మీరు పవర్లున్న 10 ఏళ్లలో ఎన్నడన్నా దేని మీద అఖిలపక్షం మీటింగు కడమ పార్టీల సలహాలు తీసుకోకపోతేరేంది సార్లు? కాళేశ్వరం కట్టినాడో, సచివాలయం కూల్చిన్నాడో, కొత్త జిల్లాలు చేసినాడో, విఆర్ఓలను తీసేసినాడో, ధరణి తెచ్చినాడో, పేపర్ లీక్ అయినాడో, పోతిరెడ్డిపాడుకు ఆంధ్ర సర్కార్ పెద్ద పొక్క పెట్టినాడో, ఆర్టీసీ సమ్మె నడిచినాడో, కరోనా కష్టాలు వచ్చినాడో, ఇంటర్ పిల్లలు పానాలు తీసుకున్నాడో, మూసికి వరదలు వచ్చి సగం సిటీ మునిగినాడో, ఇంకేదన్నా చేసినాడో జరిగినాడో. ఒక్కటంటే ఒక్క పార్టీతోటన్నా మాట్లాడలేదు. అఖిలపక్షం అనే మాట వినవర్తనే గయ్యున లేస్తుండే సీఎం సీట్లున్న కేసీఆర్ సారు. అప్పుడేమన్నది ఇప్పుడేమంటున్నది మీరే ఇనుండ్రి జరా. అఖిల పక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అఖిల పక్షం తోకపక్షం అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి. ఏ విపక్షమే ఎవడెవడు తలకాలినోడు ఎవడు వాడు ఒకటేందే అని సారే కంచి వెలుగు పథకం పెట్టినా కూడా అప్పట్లో అఖిలపక్షం అస్సలు కనబడలే. అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇప్పుడు మతికొచ్చింది అన్నట్టు. మా ఒక్క పార్టీ ఉండాలన్నట్టు 45 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలను గుంజి ప్రతిపక్షాలను పాతాలకు దొక్కింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా సారు? నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు, నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా. ఏడుకొచ్చి అడిగేది ఉండే సారు, మీ ఇంటికా మీ ఫామ్ హౌస్ కా సలాలు ఇవ్వాల్సిన అసెంబ్లీకే దుమ్మాలు కొట్టవారుతేరే. బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. అంత ముఖ్యమైన బడ్జెట్ మీటింగ్లకు రాకుండా జిల్లాలకు పోయి పార్టీ మీటింగ్లు ఎందుకు పెడుతున్నట్టు మరి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి, అది మొగోడు చేయాల్సిన పని. సెంటర్ వల్ల నీళ్ళ మీటింగ్లకు మీరు ఒక్కనాడు పోయినా ఆంధ్ర సర్కార్ కడుతున్న సంగమేశ్వరం ఆగునేమో, మనకు రావాల్సిన నీళ్లు బరాబర్ వచ్చునేమో. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. వాజివే ధర్నా చౌక్ ఎత్తేసి ప్రశ్నించేటోళ్ల మీద కేసులు పెట్టి మీటింగ్లకు పర్మిషన్లు ఇయ్యక మేధావులను గొర్ర గుంజుకపోయి ఇళ్లకు జొర్రవాడి ఉద్యమకారులను అరెస్ట్ చేసి ప్రజా ఉద్యమాలను బతికించిన మా గొప్ప ఏలువాడి సారు మనది. కోదండరాం పిలిపించినట్టు చేసి జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ పిలిపించినట్టు బండి కింద కుక్క పోతుంది, నేనేమవుతున్నా కూడా బండిని. గట్లనే మేధావులు నిపుణులనే మాట నవ్వటదనుకో నిప్పులో ఉప్పేసినట్టే. నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు, ఏడవన్నాడు తీసుకురాపో, వాడు తలకాయ ఉన్నాడా తోకున్నాడా మనిషి గాడిదా? నాదే రాజ్యము, నేనే రాజును, నేనే మేధావిని, నేనే నిపుణుని, నేనే సైంటిస్టును, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, అన్ని నాకే తెలుసు, నాకెవ్వరు చెప్పొద్దని ఏలువాడి చేసిన సార్కు ఓటుతోటి అన్ని ఎరక చేసిన గొప్పతనం తెలంగాణ పబ్లిక్ దే. మొన్న 7,000 నర్సింగ్ పోస్టులు, నిన్న 400 సింగరేణి జాబులు, ఇవాళ 13,000 పోలీస్ కొలువులు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రప్ప నింపేస్తుందబ్బా. లెక్కకైతే ఇవన్నీ ముందే ఇచ్చేదుండే, వాళ్ళు లాపర్వా చేసే వరకు వీళ్ళు వచ్చి టక్క చేస్తురన్నట్టు. చూద్దాం పాండ్రి ఇవాళ ఎట్లా నడిచింది, ఏం మాట్లాడినరో. కానిస్టేబుల్ జాబులు కొట్టినోళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నాడు సీఎం సారు. ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా ఎమ్మెల్యేలతోటి లెటర్లు ఇప్పిస్తుంటే ఒక్కొక్కల ఆనందం మామూలుగా లేదు పో. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలా మీటింగ్ పెట్టి 13,445 మందిని కొలువులకు తీసుకున్నది కొత్త సర్కార్. 22 నెలల కిందటనే నోటిఫికేషన్ వస్తే ఎన్నో కేసులు పెడితే ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని తష్వా చేసిందట. నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. నల్గొండ మీటింగ్ లా కేసీఆర్ సార్ అన్న మాటలకు గిట్ల కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నారని, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు, ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి
మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను వింటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పిండు. ఇంకేమన్నాడంటే ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా, మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఈ ముచ్చట ఇట్లుంటే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టడానికి శంకుస్థాపన చేసిండ్రు. ప్రధానమంత్రిగా దేశాన్ని ఎంతో ముంగటికి తీసుకుపోయిండని పెద్ద మనిషి బొమ్మ పెడుతురట. ఓపెనింగ్ కార్యానికి సోనియా గాంధీ మేడాన్ని పిలుస్తారట. పదవి రాకుంటే చాలబ్బా, గోడలు దుంకుడే కండవాలు మార్చుడే. అరే పార్టీ పవర్లు ఉన్నప్పుడు ఎన్నో చేసింది, కష్టాలలో ఉన్నప్పుడు శాతనైన కాడికి ఆసరా కావాలని ఉండనే ఉండదు. కానీ కొందరైతే పక్కా ఉంటారు, గెలిచినా ఓడినా కష్టాలలున్నా నష్టాలలున్నా అదే జెండా మోస్తారు, అదే నినాదం ఎత్తుకుంటారు. గసంటోళ్ళనే మొన్న మహేష్ కుమార్ గౌడ్ సార్కు బల్మూరి వెంకటన్నకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మండలికి తోలితే ఇప్పుడు గీళ్ళు రేణుకా చౌదరి మేడం, అనిల్ కుమార్ యాదవ్ అన్న ఇద్దరు సుతా ఎంపీలు కాబోతున్నారు. తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లు కాలైతున్నాయి కదా, గీళ్లకు టికెట్లు ఓకే చేసిందన్నట్టు కాంగ్రెస్ హైకమాండ్. ఖమ్మం జిల్లాలో ఉట్టి హైదరాబాద్ బంజారా హిల్స్ లా కార్పొరేటర్ గా గెలిచి పార్లమెంటు దాకా పోయిన సీనియర్ లీడర్ మేడం. 3 మాటల రాజ్యసభల 2 మాటల లోక్సభలో పనిచేసి గాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషి అయింది. సెంటర్ మంత్రి పదవులు సుతా వేసిందుల్లో నమ్మిన లీడర్ అని మళ్ళో పదవిస్తున్నారన్నట్టు. ఇక అనిల్ కుమార్ అన్న పడుసు కాంగ్రెస్ పెద్ద లీడరు, పట్నం పాత ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సారోళ్ళ కొడుకు. పార్టీ కోసం మస్తు కష్టపడుతుండని యువ లీడర్ ను పెద్దల సభకు పంపుతున్నారు. నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే, నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, అనుకోకుండా నాకు ఇంత పెద్ద అవకాశం. ఎమ్మెల్యేలు ఓటేయాలి కాబట్టి కాంగ్రెస్ బలగం తోటి ఇద్దరు గెలుచుడు పక్క. ఇంకో సీట్ కోసం కాంగ్రెస్ కారు కొట్లాడుతున్నాయి. ఆ టికెట్ ఎవరికిస్తారో మరి. ఇక సోనియా గాంధీ మేడం రాజస్థాన్కి వెళ్లి రాజ్యసభకు పోతానికి ఇయ్యాలనే నామినేషన్ వేసింది. బయట ఎన్ని మాట్లాడినా చెల్తా, కానీ అసెంబ్లీలో మాట్లాడాలంటే ఓ లెక్క ఉంటుంది. నేను మాట్లాడతా అని ఎగబడితే నడవదుల్లో. ఏ పార్టీకి ఎవరు లీడరో ముందే డిసైడ్ చేసి స్పీకర్ సార్కి ఇస్తే దాన్ని బట్టి పిలుస్తాడు. కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి సారు, బీఆర్ఎస్కు కేసీఆర్ సారు, ఎంఐఎంకు అక్బర్ సారు ఉన్నారు. ఈ కాంచెల్లి బీజేపీకి ఎవరంటే అనుకున్నట్టే మహేశ్వర్ రెడ్డి సారే అసెంబ్లీలో బీజేపీ పెబ్బ అయ్యిండు. 8 మంది ఎమ్మెల్యేలుంటే సర్కార్ను ప్రశ్నిస్తానికి, పబ్లిక్ తిప్పలు చెప్తానికి ఈయననే అనిపించిందట పార్టీ పెద్దలకు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే, మొన్నటిదాకా కాంగ్రెస్ లీడరు బీజేపీ టికెట్ మీద అసెంబ్లీకి వచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ తరఫున మహేశ్వర్ రెడ్డి సారే మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఇద్దరు ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోలు వెళ్తున్న. మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అంకెల్లో ఏ రకంగా నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయ్యిండ్రు. చీఫ్ విప్ పాల్వై హరీష్ బాబు, విప్ సూర్యనారాయణ, సెక్రటరీ రామారావు పార్టీలు పైసల పద్దుకు రాకేష్ రెడ్డి సాలరని ఫైనల్ చేసింది పార్టీ. ఎమ్మెల్యేలందరికీ తలా ఓ పదవి ఇచ్చారు, కానీ అందరికంటే సీనియర్ రాజాసింగ్ సార్ కి అయితే ఏది ఇయ్యాలి. అసలు గోషామాయిల్ ఎమ్మెల్యే సార్కే అసెంబ్లీలో పార్టీ నడిపే జిమ్మదారి ఇస్తారని ప్రచారం అయితే మొత్తం పక్కకు పెట్టిర్రు. ఎందుకో మరి. మా పార్టీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామన్నోళ్ళు బీజేపీ లీడర్ ఏమో ఓసీన్ చేసిండ్రు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో పార్టీ పెబ్బ, ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గము. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, పెండ్లై ఏరిపోయినరు. వండుకుంటానికి కూర సట్లు, గ్యాస్ పొయ్యి, బియ్యము, ఉప్పు పప్పులు, ఖర్చులకు పైసలు ఇచ్చిండ్రు. ఎవరి సంసారం వాళ్ళదే కాబట్టి కష్టం చేసుకోవాలి, ఉన్నంతలో వండుకొని తినాలి, ఏమన్నా మిలిగితే దాచుకోవాలి, చేతనైతే కొత్తిల్లు కట్టుకోవాలి. అంతేగాని ఏరుపడ్డ 10 ఏళ్ళకు కూడా అన్న దాంట్లో నాకు ఏమన్నా వస్తే బాగుండు, తమ్ముడే నాకు వండి పెడితే మంచిగుండని ఎదురు చూస్తే ఎట్లుంటది? గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. మళ్ళా వైసీపీ సీనియర్ లీడరు వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారంటే, వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది. హైదరాబాద్ హగనట ఆంధ్రకు రాజధాని వచ్చేదాకా హైదరాబాదే పొత్తుల రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు. రూల్స్ ప్రకారం ఇంకో 4 నెలల దాకా పొత్తుల రాజధాని, దాన్ని అట్లనే ఉంచాలనేది జగన్ సార్ పాటోళ్ళ కొత్త ముచ్చట.
కానీ ఏరువాడి 10 ఏండ్లైనా మీరు రాజధాని కట్టుకోలేక మా దాంట్లో ఎల్లకాలం పొత్తంటే ఎట్లా సారు? చంద్రన్న కట్టిస్తాన్న అందాల అమరావతి ఏమాయే? ఒక్కటి చాలదని జగనన్న చెప్పిన 3 రాజధానులు ఏమాయే? మీ రాజధాని మీద రాజకీయాలు చేసుకుంటా మా రాజధాని కావాలంటే ఎట్లా? ఇడిపోయినాడు 10 ఏండ్లు హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రాని ఏలుకునే ఛాన్స్ ఉన్నా మాతోటి జిగిరే వద్దని ఏడాదికే ముళ్ళ ముఠ చదురుకొని పోయినరు. ఆడనే అసెంబ్లీ, ఆడనే సచివాలయం, ఆడనే హైకోర్టు. ఇక జగనన్న సీఎం అయినాక ఆఫీసులు కాల్ చేసి ఆస్తులే వంచుకొని వాయే. ఇగేముందని మళ్ళీడికొస్తానికి ఇంకో 10 ఏండ్లకు కట్టుకుంటారో 30 ఏండ్లకు కట్టుకుంటారో, ఒకటే కడతారో 3 పెడతారో 30 రాజధానిలే వేసుకుంటారో మీ ఇష్టం. కానీ మా హైదరాబాద్ తెరువు రావద్దు, గెలిగిచ్చి పంచాయతీ పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉన్న పట్నంలా లొల్లి ఉట్టియొద్దు. సెంటిమెంట్తో నెక్స్ట్ ఎలక్షన్స్ను అటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ను ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో తన సహజ మిత్రునిగా ఉన్న కేసీఆర్కు ఉపయోగపడే విధంగా సర్కార్ ఆఫీసులలో ఆఫీసర్లు మారుతూనే ఉంటారు. ఓ 3-4 ఏండ్లు పనిచేసి మళ్ళీ ఇంకో ఏరియాకు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతుంటారు. కొందరు ఎప్పుడు వచ్చిండ్రో ఎప్పుడు పోయినరో కూడా ఎవరికి గుర్తుండదు. కానీ కొందరు ఆఫీసర్లు అట్లా కాదుల్లా, కొంతలో కొంతన్నా పబ్లిక్కు ఫాయిదా చేయాలి, వాళ్ళ తిప్పలు తీరవాలని ఆలోచన చేస్తుంటారు. అసంటోళ్ళనే జనం గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. అందులో ఫస్ట్ ఉంటాడు గీసారు. పూలు జల్లుడు, కాళ్ళు మొక్కుడు, సల్లగా బతుకమని సారు దీవెన అర్తి పెట్టుడు. జర్రంత ముంగట్కి పోంగనే గట్టిగా అమురుకొని ఒక ఏడ్చుడు కాదు, వీళ్ళని చూసి సారుకు కూడా కళ్ళల్లో నీళ్ళాగలే. రేపటి సంధి మా నడుము ఉండడనే బాధ. మరి నాగర్ కర్నూల్లా ఆబ్కారీ సిఐ పేరు ఏడుకొండలు 6 ఏండ్ల సంధి సర్కార్ కొలువులు కొడతానికి పేదోళ్లకు ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తే మస్తు మంది జాబులు కొట్టిండ్రట. ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఏరియాకు పోతుంటే ఈసొంటి పోలీసు మా నడుమనే ఉండాలని గిట్ల బాధపడ్డారంతా. రోడ్డు మీద జులూస్ తీసి సన్మానం చేసి సారు సేవలను తలుచుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చి ఇక్కడ రూమ్లు పెట్టుకొని హైదరాబాద్ కాదు కోచింగ్ సెంటర్ నాగర్ కర్నూల్ అని 3 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతూ కొన్ని వందల మంది సక్సెస్ అయ్యారు. ఆంధ్రాకెళ్ళొచ్చి కోచింగ్ తీసుకున్నారంటే చూడురి. మరి పోలీస్ అయినా 100 మందికి గురువై వాళ్ళకో తొవ్వ చూపించిండు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అస్సలు అర్థం చెప్పిన ఏడుకొండల సార్కు సెల్యూట్. మామా జర ఓ ఆటపిల్లని మాట్లాడరా, ఈడ మస్తు రేట్ చెప్తున్నారు. కాకా కారు డ్రైవర్ మీ దోస్త్ అంటివి, కిరాయి జర కోషిష్ చేయరాదు, కావాలంటే బత్త 100 రూపాయలు ఎక్కువ ఇస్తా. అరే జర ఈల్ చేసుకోరాదక్క, మళ్ళా పోయేది ఉన్నదా? 2 ఏండ్ల కోపారి. ఓ పరమేశన్న వస్తప్పుడు జర బంగారం ఎక్కువ పట్టుకరాయే. ఇగో ఇట్లున్నాయి మేడారం ముచ్చట్లు. జాతర దగ్గర పడ్డది. మరి గద్దె మీద సింగిడి వరిసినట్టే ఉన్నది కదా, మంచిగా ముగ్గేసి రంగులద్దిండ్రు. మేడారంలా మండమెలుగ పండుగ జరిగింది. అలా పూజారుల బిడ్డలు, కోడన్లు సమ్మక్క సారలమ్మ గుళ్ళను శుద్ధి చేసి అడవికెళ్ళి తెచ్చిన పుట్టమండుతోని గద్దె నలికి ముగ్గులు పెట్టి పూజలు చేసిండ్రు. ఇవాళంతా ఒక పొద్దులుంటారు. రాత్రికి తీసుకొని వచ్చి ఇక తెల్లం దాకా ఈడ సంబరాలు చేసి ఇంచెల్లి గద్దెకు పోతాం. మాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది, సో మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం. గుడి మెలుగు పండుగ కానీ, ఫస్ట్ వచ్చే పొట్ల పండుగ కానీ, ఈ అప్పటి నుంచి అన్ని నేర్చుకుంటూ ఈడికెళ్ళి డప్పు సప్పుల నడుమ బొడ్రాయికొచ్చి అమ్మవారికి చీర సమర్పించి ఆటను కోసిండ్రు. అట ఇంకా నీళ్లు, కళ్ళు, మందుతోని సాక పోసి మామిడాకు, ఆనపకాయ, నల్లకోడి పిల్లతోని తోరణం కట్టి ఊరుకు కట్టడి చేసిండ్రు పూజారులు. జాతరకు ముందు బుధారం నాడు ఊరికి కీడు తొలగకుండా వేస్తారిట్లా. వచ్చే బుధారమే జాతర. ఆల్రెడీ శీతం వస్తున్నారు. జంపన్న వాగుల తానాలు, నెత్తెంటికలిచ్చుడు, బంగారం మొక్కులు, యాటలు గోసుడు, తినుడు తాగుడు జోరుగా నడుస్తుంది. మాకే చాలా మంచి దర్శనం అయిపోయింది. ఎక్కువ మంది కూడా లేరు, చాలా ఫ్రీగా అయిపోయింది. మాకు మా ఫ్యామిలీ చాలా నమ్ముకుంటారు, అందుకే ప్రతి 2 years కోసం మేము ఖచ్చితంగా వస్తాం. బాగా నమ్ముకున్న తల్లి ఆమె. నా కొడుకు మంచిగా జాబ్ రావాలి, మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ వస్తాం. ఇప్పుడైతే ఎల్లమే దర్శనం అవుతుందని పోయేస్తున్నారు. జాతర కోసం టెంపరవరీ బస్ స్టాండ్లు కట్టుడు, క్యూ లైన్లు, సల్వ పందిళ్లు రెడైనాయి. 6000 బస్సులు నడుపుతారట. సీక్రెట్ కెమెరాలు, 100 మంది పోలీసులు, డాక్టర్లు, 1000 మంది సఫాయోళ్ళని పెడుతున్నారు. మంత్రి సీతక్క దగ్గరుండి పనులు అరుచుకుంటుంది. అడుగు పొడుగు ఏమన్నా ఉంటే ఈ 3-4 రోజులల్లా కంప్లీట్ చేస్తారట. ఇక వచ్చే బుధారం నాడు చూడాలి, మేడారం జనగూడారమే.
కృష్ణా నీళ్ల మీద కారుకు సర్కారుకు గట్టిగానే లడాయి నడుస్తుంది. ప్రాజెక్టులను సెంటరోళ్ళకు అప్పచెప్తున్నారు. తెలంగాణ ఎండిపోతుందని బీఆర్ఎస్. చేయాల్సిందంతా మీరు ఎన్నడో చేసిండ్రు. బయటికి పోయిన ఏనుగును తోకబట్టి గుంజే పని చేస్తున్నామని సర్కారు. నీళ్ల మీద తలా తోక తెలియదు, అనుభవం ఉన్నోళ్ళని అడగాలని వీళ్ళు. బిర్యానీ తిని నీళ్లు దానం చేసిండ్రని వాళ్ళు. ఇద్దరు నడుమ గిట్ల పంచాది నడుస్తున్నాయి. వాళ్ళ గీసారు అస్సలు ముచ్చట చెప్పిండుల్లా. లెస్ దాన్ 50% నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి నిరసన తెలియజేశారు. మరి ఈ రోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం ఆంధ్ర మంత్రి పెద్దిరెడ్డి సార్ ఏమన్నాడో సంజాయిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడుకు పొక్క పెడితే మస్తు లొల్లి చేసిండ్రు. ఇప్పుడు మా జగన్ అంతకంటే పెద్ద పొక్క పెట్టినా సప్పు లేదు, అది మా సీఎం గారి పంతనం అని గొప్పగా చెప్తున్నాడు. తెలంగాణకు పోవాల్సిన నీళ్లు మనకు మలుపుకొచ్చిన వీరుడు మా జగన్ అని చంద్రబాబు గారిని ఎడ్డిస్తున్నట్టు. పక్క రాష్ట్రం మంత్రి ఇంత బాజాబ్తా మాట్లాడుతున్నాడంటే మనోళ్ళు ఎంత లాపర్వా చేసిండ్రో చూడండిగా. ప్రగతి భవన్ లో విందు రాజకీయాలు, బేసిన్లు లేవు, బేసజాన్లు లేవు. రాయలసీమను రతనాల సీమ చేసుకోరని ఫుల్ సాబ్దారిస్తే ఆంధ్ర గవర్నమెంట్ సంగమేశ్వరం కట్టుకుని నీళ్ళెత్తుకపోవట్టే. రాజశేఖర రెడ్డి వంట పోతుంటే లొల్లి పెట్టినోళ్ళు జగన్ రెడ్డి మలుపుకుంటుంటే సపోర్ట్ చేయలేదన్నట్టు. సోము దగ్గర నీళ్ళన్ని పోయినాక చేయడం పెట్టినట్టు అధికారం పోయినాక మా రాష్ట్రం మా నీళ్ళనుడే గమ్మతున్నది పోన్రే. చూసిండ్రు కదా, ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.